స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో పోలీస్ వర్గం కూడా ఒకటి. పోలిని స్వర్గానికి పంపించే పూజా విధానాన్ని పోలీ పాడ్యముగా జరుపుకుంటాము. కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నాడు పోలిని స్వర్గానికి పంపిస్తారు. కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి నాడు ఆవునేతి దీపాలను అట్టిడప్పుల్లో దీపాలు వెలిగించి నదుల వద్ద, చెరువుల వద్ద లేదా ఇంటి వద్దనైనా తులసికోట వద్ద పోలి దీపాలను వెలిగించి పోలిని స్వర్గానికి పంపిస్తారు. ఇలా దీపాలు నీటిలో వదలటాన్ని పోలిని స్వర్గానికి పంపించడం అని అంటారు. మరి 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో డిసెంబర్ 1వ తారీఖున పోలీస్ వర్గం వచ్చిందా లేదా డిసెంబర్ 2వ తారీఖున జరుపుకోవాలా అని చాలామందికి సందేహం అయితే ఉందండి. ఆ సందేహాన్ని సమాధానం చెబుతూ పోలీపాడ్యం ఏ రోజు జరుపుకోవాలి, అలాగే అరటిడప్పుల్లో ఒత్తులను ఎన్ని ఒత్తులు వేసి దీపాలు వెలిగించి నదిలో వదలాలి, ఏ సమయంలో ఈ దీపాలు వెలిగించాలి, అలాగే ఇంటి వద్దన గనక పోలి దీపాలు వెలిగిద్దాం, నీటిలో వదులుదాం అనుకున్నవారు, తులసమ్మ ఆనవాయితీ లేనివారు ఎక్కడ ఈ పూజను చేయాలి, ఎలా చేయాలి, కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వారు మరి ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చునా లేదా అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా చెప్తూ మీకు ఈ రోజున పోలీపాడ్యమి పూజను ఇంటి వద్ద తులసికోట వద్ద పూజ ఎలా చేయాలి, తులసమ్మ ఆనవాయితీ లేనివారి పూజను ఎక్కడ చేయాలి, అలాగే ఈ రోజున కార్తీక దామోదర పూజను చేయాలా లేదా, కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరని వారు ఈ రోజున అనగా పోలీపాడ్యమి వేళ పోలి దీపాలను నీటిలో వదలవచ్చునా లేదా అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈ రోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీపాడ్యమి పూజ గురించి సులభంగా తెలుసుకోవాలి అని అనుకుంటే తెలుగింటి ఆడపడుచు కథ ద్వారా తెలుసుకోవచ్చు. పోలీపాడ్యమి వేళ ఉదయాన్నే నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన చేసి ఆ తర్వాత తులసికోట వద్ద దీపారాధన చేయాలి. తులసమ్మ ఆనవాయితీ ఉన్నవారు తులసికోట దగ్గరే మీరు ఇలా పోలి దీపాలను అయితే వదలవచ్చు. తులసమ్మ ఆనవాయితీ లేనివారు తూర్పు ఈశాన్యం మూలగా మీరు ఈ పూజను చేయవచ్చు. అలాగే మరి తూర్పు ఈశాన్యం పూజ దగ్గర చేసేటప్పుడు ఇంటి ఆరు బయట చేయవలసి ఉంటుందండి. అక్కడే మీరు శివపార్వతుల యొక్క చిత్రపటం పెట్టుకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది. లేదా తూర్పు వైపుగా ఇంటి ఆరు బయట లేదా డాబా మీదైనా సరే మీరు ఈ విధంగా పోలి దీపాలను అయితే వదలవచ్చు. మరి మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలో ముందుగా నీటితో శుభ్రం చేసి పసుపుతో కానీ లేదా జాజుతో కానీ అలికి ముగ్గులు పెట్టాలి. అలాగే ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. పీటకు కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంకా మీ దగ్గర రాతి గౌరమ్మ చెట్టు ఉన్నా కూడా నిండుగా అలంకరణ చేసి పూజలో పెట్టుకోండి. అలాగే గౌరీదేవి అమ్మవారిని కూడా కార్తీక మాసంలో పెట్టుకుంటూ ఉంటాము పూజలో. కాబట్టి గౌరీదేవి అమ్మవారు ఉన్న అంటే సన్నికళ్ళు ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. ఎందుకంటే పోలీపాడ్యమి పూజను తెల్లవారక ముందే 5 గంటల సమయానికి పూజను పూర్తి చేస్తూ ఉంటాము. అందుకుగాను ముందు రోజే ఇలా సిద్ధం చేసుకోవచ్చు. అప్పుడే కార్తీక మాసంలో చివరి రోజుకు చేరుకున్నాము అంటే కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి వేళ ఇలా పోలీపాడ్యమి పండుగను అందరం జరుపుకుంటాము. మరి ఈ రోజు పూజ చేయడం కుదరని వారు అంటే నీటిలో దీపాలు వదలడం కుదరని వారు మళ్ళీ ఎప్పుడు పూజ చేయాలి అని అంటే పోలీపాడ్యమి వేళ మాత్రమే మనం ఈ పూజను చేయగలమండి. మళ్ళీ ఎప్పుడు చేయాలి అంటే దానికి మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు వెయిట్ చేయడమే. అంతేకాని ఈ ఒక్కరోజు మాత్రం ఈ పూజను చేయగలం. ఇంకా తులసమ్మవారికి ఈ విధంగా నిండుగా పూలతో అలంకరణ చేసుకోండి. మామిడి ఆకులు ఉంటే పూజలో పెట్టుకోండి. చూడండి కలకలాడుతున్నటువంటి తులసి కోట అందంగా చూడడానికి చాలా ముచ్చటగా అలాగే మంగళకరంగా అమ్మవారు కనిపిస్తున్నారు కదూ. ఉన్నంతలోనే అందరూ కూడా ఇలా నిండుగా కలకలాడుతూ అమ్మవారికి అలంకరణ చేయండి. ఇంకా పూజలో పసుపు కుంకుమలు పెట్టుకోవాలండి. మీరు పూజా మందిరంలోనే పసుపు కుంకుమలను పెట్టవచ్చు. లేదంటే విడిగా కూడా పసుపు కుంకుమలను అమ్మవారి ముందు ఇలా ఉంచవచ్చు. కార్తీక మాసం అనేది కార్తీక అమావాస్యతో ముగుస్తుంది కదండి. మరి పోలీపాడ్యమి వేళ కార్తీక దామోదర పూజను చేయాలంటే తప్పనిసరిగా చేయాలి. ఈ రోజున పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదరుని పూజించవలసి ఉంటుంది. ముందుగా పసుపు గణపతిని పసుపుతో తయారు చేయాలి. అలాగే కార్తీక దామోదరుని అయితే మట్టితో తయారు చేయవలసి ఉంటుంది. ఈ మట్టిని మీరు పూల కుండీల ద్వారా కానీ లేదా తులసికోటల మట్టితో అయినా సరే చేయవచ్చండి. ఇక పసుపు గణపతిని కార్తీక దామోదరుని ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత పూజలో కూడా ఏర్పాటు చేసుకోవాలి. తమలపాకు పైన కానీ లేదా ఒక ప్లేటు పైన అయినా సరే ఈ విధంగా అరిటాకు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి అండి. ముందుగానే బొట్టది పెట్టకూడదు. దీపారాధన చేసే ముందుగానే దీపం పెట్టి స్వాములను ఆవాహనం చేసి పూజ అయితే చేయవలసి ఉంటుంది. అందుకుగాను పసుపు గణపతిని ఒక ప్లేట్లో అలాగే ఇక కార్తీక దామోదరుని మరొక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. తమలపాకుల పైన కూడా పెట్టవచ్చు. ఇక పూలతో అలంకరణ చేయాలి.
2024 సంవత్సరంలో పోలీ పాడ్యం ఏ తేదీన వచ్చిందనే విషయం తెలుసుకుందామా? స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథి డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం ఉదయం 11:03 నుండి ప్రారంభమై డిసెంబర్ 2వ తారీఖు సోమవారం పగలు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది అండి. అందుకని పోలీ పాడ్యం అనేది 2024 సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖున సోమవారం నాడు జరుపుకోవాలి. మరి డిసెంబర్ 2వ తారీఖు నాడు పోలీ పాడ్యమి రోజున నదిలో నీటిలో దీపాలు ఏ సమయంలో వదలాలి అంటే డిసెంబర్ 2వ తారీఖు సోమవారం ఉదయం 6:20 లోపు పోలీ దీపాలను వదలవలసి ఉంటుందండి. పోలీ దీపాలు అనేది నది వద్ద కానీ లేదా చెరువు వద్ద కానీ ఇలా పోలీ దీపాలు వదిలితే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ నది వద్దకి చెరువు వద్దకి గనక వెళ్ళడం కుదరని వారు ఇంటి వద్దనే తులసి కోట వద్ద ఈ విధంగా పసుపుతో కానీ జాజుతో కానీ అలికి ముగ్గులు పెట్టి ఇంటి వద్దనే ఒక చిన్న కొలంలాగా ఏర్పాటు చేసుకుని ఇంటి వద్దనే తులసి కోట వద్ద పోలీ దీపాలను వదలవచ్చు. నేనైతే ముందుగానే పసుపు గణపతిని కార్తీక దామోదరుని అయితే ముందుగానే సిద్ధం చేసుకున్నానండి. పువ్వులతో అలంకరణ చేశాను. అలాగే మీ దగ్గర శివలింగం ఉన్న పూజలు పెట్టుకోవచ్చు, లేదా శివయ్య ఫేస్ ఉన్నా సరే పూజలు పెట్టుకోండి. ఈ పూజను చేయడానికి మీరు తులసికోట వద్ద పూజ అయితే చేసుకోవచ్చండి. లేదా మీకు కనుక అక్కడ ఎక్కువగా ప్లేస్ లేదు అనుకున్నప్పుడు తులసమ్మ వారిని మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రదేశంలోకి కింద వైపునే పెట్టుకుని అక్కడే పూజ అది చేసుకుని పోలి దీపాలను ఏర్పాటు చేసుకుని వదలవచ్చు. నీటిలో దీపాలు వదిలిన తర్వాత పోలీస్ వర్గం కథ అనేది చదవాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా చిన్న కథ, కానీ ఎంతో అర్థాన్ని తెలిపేటటువంటి తెలుగింటి ఆడపడుచు కథ పోలి కథ. ఇలా ఈ విధంగా ఇంటి వద్దనే చిన్న కొల్లాగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పాను కదండి. ఇంకా పద్మ ముగ్గు వేశాను. కొంచెం వెడల్పాటి పాత్ర తీసుకున్నట్లయితే అరటిడప్పుల్లో దీపాలు వెలిగించి వదిలినప్పుడు కొంచెం ఎదరికి ఇలా పంపించినట్లుగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఇత్తడి బేషన్ లాంటిది తీసుకున్నాను. ముందుగానే శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో అలంకరణ చేశాను. ఇంకా నీళ్లు పోస్తున్నానండి. ఈ నీళ్లు కూడా శుద్ధమైన జలమే పోయాలి. సగానికి పైగా నీళ్లు పోయాలండి, పూర్తిగా నీళ్ళనైతే పోయకూడదు. కార్తీక మాసం అనేది కార్తీక అమావాస్యతో ముగియదండి. పోలీ పాడ్యమితో కార్తీక మాసం అనేది ముగుస్తుంది. కాబట్టి ఈ రోజున కూడా అందరూ పూజ చేసుకోండి. నెల రోజులు పూజ చేయడం కుదరని వారు కూడా పోలీ పాడ్యమి రోజున దీపాలు అయితే వదలవచ్చండి. అందుకుగాను ఇలా ఇత్తడి బేషన్ తీసుకున్నాను. సగానికి పైగా నీళ్లు పోసి కొద్దిగా ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు జవ్వాది పౌడర్ పువ్వులు ఇంకా జవ్వాది ఆయిలు ఇంకా ముఖ్యంగా గంగాజలం వేయవలసి ఉంటుందండి. ఎందుకంటే మనం ఇక్కడ అరటిడప్పుల్లో వెలిగించి వదులుతున్నటువంటి నీరుని గంగాజలంగా భావిస్తూ గంగా నదిలోని పోలి దీపాలు వదులుతున్నామని ఒక భావనతో అయితే పూజ చేయవలసి ఉంటుంది. కాబట్టి అందుకు గాను గంగాజలం అంటే గంగాజలం వేయండి తప్పనిసరిగా. నీళ్ళలో అన్నీ వేసిన తర్వాత గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిని సన్నిధం కురు అనుకోవాలి. ఇక ఇందులో ఇలా తర్వాత నమస్కరించుకోవాలండి. గంగాదేవిగా భావిస్తున్నాం కదా, నమస్కరించుకొని పువ్వులను కూడా వేసి ఇంకా గంగాజలంగా భావిస్తున్నాం కదండి, ఇక పువ్వులు కూడా వేసి నమస్కరించుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఇందులో నేనేం చేస్తున్నానంటే నా దగ్గర శివయ్య విగ్రహం అయితే ఉందండి. నేను మీషోలో కొన్నాను. ఇలా నేను ఎప్పుడు కూడా పోలీ పాడ్యం వేళ ఇలా విధంగా పెట్టుకుంటున్నాను. ఒక చిన్న ఐడియా ద్వారా ఇలా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఈ నీటిలోకి గంగాదేవి అమ్మవారిని ఆహ్వానించాం కాబట్టి శివయ్య విగ్రహం ఉన్నా సరే శివలింగం ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. ఇలా నీళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. అలాగే మీషోలో తీసుకున్నానండి. ఈ ధూప్ స్టిక్ కనుక వెలిగించినట్లయితే గంగా నది మన ఇంట్లో ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మీకు రాబోయే వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే తులసికోట వద్ద మనం ప్రతిరోజు కూడా ఇలా రాగి చెంబులోగా ఇత్తడి చెంబులోగా నీళ్లు పెడుతూ ఉంటాం. ఆ విధంగా పెట్టాలి. అలాగే ఎవరికైతే తులసమ్మ ఆనవాయితీ లేరో ఇలా వెండి తులసి కోటని నిత్య పూజా మందిరంలో పెట్టి పూజించవచ్చండి. అలాగే పోలీ పాడ్యం వేళ పూజ చేసేటప్పుడు కూడా ఇలా వెండి తులసి కోటని పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. ఇంకా తులసి కోటను కూడా ఇలా పూజలో పెట్టుకున్నాం కదా. ఈ రోజున మీరు కార్తీక మాసంలో నెల రోజులు ఎప్పుడైనా సరే ఉసిరి దీపాలు కనుక వెలిగించడం కుదరనట్లయితే ఈ రోజు వెలిగించండి. లేదా వెలిగించినప్పటికీ కూడా ఈ పోలీ పాడ్యమి వేళ ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే మరి ఈ ఉసిరి దీపాలు వెలిగించేటప్పుడు ఉసిరి దీపాలపైన చెక్కని తీసి వెలిగించాలా లేదా చెక్కు తీయకుండా వెలిగించాలా అంటే ఇలా మట్టి ప్రమిదల్లో కనుక పెట్టి వెలిగించినట్లయితే సరిపోతుందండి. అలాగే గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవాలి. ఇక ఇప్పుడు నిత్య దీపారాధన వెలిగించాలి. మీ దగ్గర తులసి కోట దీపాలు ఉంటే పూజలు పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే మనం ఏ దీపం వెలిగిస్తున్నప్పటికీ కూడా కింద ఆకును కానీ లేదా ప్లేట్ని కానీ పెట్టి వెలిగించవలసి ఉంటుంది. అయితే ఇన్ని దీపాలు వెలిగించాలనైతే ఏమీ లేదండి. కాబట్టి ఇన్ని దీపాలైనా సరే పూజలు వెలిగించవచ్చు. ముందుగా తులసమ్మ వారికి నమస్కరించుకోవాలంటే 2 అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి పూజను మొదలు పెట్టే ముందుగా. ఇక అలాగే దీపలక్ష్మికి కూడా నమస్కరించుకోవాలి. పువ్వు కానీ 2 అక్షంతలు కానీ వేసి దీపలక్ష్మికి నమస్కరించుకోవాలి. ఇంకా ముందుగా వినాయకుడికి అయితే పూజ చేయవలసి ఉంటుందండి. వినాయకుడికి ముందుగా బొట్టు పెట్టి అలాగే పువ్వులతో అలంకరణ చేసి అలాగే 2 అక్షంతలు వేసి తర్వాత యజ్ఞోపవీతం వస్త్రము సమర్పించి ముందుగా వినాయకుడికి అయితే పూజ చేయవలసి ఉంటుంది.
కాబట్టి ముందుగా వినాయకుడిని నమస్కరించుకోవాలండి. వినాయక ఎక్కడా కూడా పూజలో ఆటంకం లేకుండా నిర్విరామంగా పూజ అనేది జరిగేలాగా చూడు తండ్రి అని నమస్కరించుకొని వినాయకుడికి యజ్ఞోపవీతం వస్త్రము సమర్పించాలండి. ఇంకా మీకు వినాయకుని యొక్క అష్టోత్తరం వచ్చినట్లయితే చక్కగా అష్టోత్తరం చదువుకోండి. అలాగే దీపం ధూపం చూపించి గరిక ఉన్నట్లయితే గరికతో కూడా అష్టోత్తరం చదవచ్చండి, లేదా అక్షంతలతో కూడా అష్టోత్తరం చదవచ్చు. ఇంకా దీపం ధూపం చూపించి నైవేద్యం పెట్టాలని బెల్లం మొక్కైనా లేదా ఏమైనా పండ్లైనా సరే నైవేద్యంగా పెట్టి మంగళహారతలు ఇవ్వాలి. ఈ విధంగా వినాయకుడికి అయితే పూజ చేయవలసి ఉంటుందండి. ఇక ఆ తర్వాత తులసమ్మ వారికి కూడా తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుందండి. తాంబూలం అంటే 2 తమలపాకులు, అరటిపళ్ళు, ఇంకా పసుపు, కుంకుమ, వక్క, ఇంకా దక్షిణ సమేతంగా తులసమ్మ వారికి కూడా ఈ రోజున తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుంది. తల్లికి అమ్మ యథాశక్తి పూజ చేసుకుంటున్నాము కాబట్టి నీ కరుణ కటాక్ష వీక్షణాలను మా కుటుంబం మీద ఎల్లవేళ ప్రశంసి తల్లి అని నమస్కరించుకొని అమ్మవారికి తాంబూలం మీద సమర్పించాలండి. ఇక ఇప్పుడు కార్తీక దామోదర పూజనైతే చేయవలసి ఉంటుంది. కార్తీక దామోదరుడికి కూడా బొట్టు పెట్టి 2 పూలతో అలంకరణ చేసి యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి అక్షంతలతోటి కార్తీక దామోదర అష్టోత్తరాన్ని చదవలసి ఉంటుందండి. ఒకవేళ అష్టోత్తరం చదవలేము అనుకున్న వారు ఎవరైనా సరే ఓం కార్తీక దామోదరాయ నమః అంటూ అక్షంతలు వేసి నమస్కరించుకోవాలండి. ధూపం చూపించి చలిమిడి వడపప్పు లేదా ఒక బెల్లం ముక్కైనా లేదంటే ఇలా పండ్లైనా సరే ఉంటే స్వామివారి ముందు పెట్టి నమస్కరించుకోవాలి. ఇంకా మంగళహారతులు అవి ఇచ్చి కార్తీక దామోదర పూజనైతే ముగించవలసి ఉంటుందండి. అలాగే వినాయకుడి దగ్గర పూజ చేసినటువంటి అక్షంతలు, కార్తీక దామోదరుని దగ్గర పూజ చేసిన అక్షంతలు కూడా కొన్ని తీసుకొని తల మీద వేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి కుటుంబ సభ్యుల్లో ఒకరు మాత్రం ఈ విధంగా పూలదీపాలను వదిలితే సరిపోతుందండి. కుటుంబ సభ్యులు అందరూ కూడా పూలదీపాలు వెలిగించాలి, వదలాలి అని అయితే ఏమీ లేదు. ఇక కార్తీక దామోదర కూడా పూజించిన తర్వాత ముందుగా ఉసిరి దీపాలు వెలిగించాలి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా 360 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి. అంటే మేము కార్తీక మాసంలో వెలిగించామండి, మళ్ళీ ఇప్పుడు వెలిగించాలా అంటే వెలిగిస్తే మంచిదండి, లేదా వెలిగించకపోయినా పర్వాలేదు. ఉసిరి దీపాలు వెలిగించాము, 360 ఒత్తులు వెలిగించిన తర్వాత ఇక అరటిడప్పుల్లో దీపాలు అయితే వెలిగించవలసి ఉంటుంది. అందుకుగాను ఇలా అరటిడప్పుల్లో ఒత్తులు అనేవి వెలిగించిన తర్వాత మునిగిపోకుండా ఉండాలి అంటే మాత్రం అరటిడప్పుల్లో ఈ విధంగా చిన్న లోతుగా చేయాలండి. ఎక్కువగా చెక్కు తీయకూడదు. చిన్నగా ఈ విధంగా చాకుతో కాకుండా స్పూన్తో తీసినట్లయితే లోతు అనేది వెళ్లకుండా ఉంటుంది. అరటిడప్పుల్లో కూడా చక్కగా గంధం కుంకుమపొట్లతో అలంకరణ చేసుకోవాలండి. ఇలా ఒకే అరటిడప్పులను వదలవచ్చు, లేదా 2 అరటిడప్పులు 3 అరటిడప్పుల్లో కూడా 33 ఒత్తులను వెలిగించి వదలవలసి ఉంటుంది. ఎందుకంటే 33 ఒత్తులను వదలాలి, మేము ఎప్పటి నుంచో 31 వెలిగిస్తున్నాం, 35 వెలిగిస్తున్నాం, 33 వెలిగిస్తున్నాం అంటున్నారా? కార్తీక మాసం నెల రోజుల ఫలితం కోసం 31 ఒత్తులను అయితే వెలిగిస్తూ ఉంటారండి. అలాగే 33 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే 31 ఒత్తులేమో నెలవారీ పూజా ఫలితం కోసం, మరొక 2 ఒత్తులేమో వినాయకుడి కోసం వెలిగిస్తూ ఉంటారు. మరి 35 ఒత్తులను ఎందుకు వెలిగిస్తారు అంటే 31 ఒత్తులేమో నెల రోజుల ఫలితం కోసం, 2 ఒత్తులేమో వినాయకుడికి, 2 ఒత్తులు గంగాదేవికి అంటూ వెలిగిస్తారండి. మరి ఇన్ని దీపాలలో ఏది శ్రేష్టం అండి, ఏది వెలిగించమంటారు అంటే 33 ఒత్తులు వెలిగించడం శ్రేష్టం అండి. కాబట్టి 33 ఒత్తులు వెలిగించడానికి ప్రయత్నించండి. లేదా మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఎన్ని ఒత్తులు అయితే వెలిగిస్తున్నారో ఆ విధంగానే వెలిగించవచ్చు. అరటిటప్పుల్లో ఒత్తులు వెలిగించిన తర్వాత నీటిలో మునిగిపోతున్నాయి అనుకున్న వారు ఎవరైనా సరే కొబ్బరి చెప్పలో వెలిగించి దీపాలు నీటిలో వదలవచ్చండి. ఇంకా సులభంగా 33 ఒత్తులను ఏ విధంగా మనం పోలీపాటి ఒత్తులు తయారు చేయవచ్చు అనే విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నామండి. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఆ విధంగా కనుక 33 ఒత్తులను తయారు చేసినట్లయితే నీటిలో అసలు మునగవండి. అరటిడప్పుల్లో కాకుండా కొబ్బరి చెప్పుల్లోనూ వెలిగించవచ్చు. ఇక ఈ విధంగా వెలిగించిన తర్వాత నీటిని కొద్దిగా ఎదరగా తొయ్యవలసి ఉంటుంది. ఇంకా నీటిలో దీపాలు వదిలిన తర్వాత తప్పనిసరిగా పోలి తల్లికి తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుందండి. 2 అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, వక్క, అలాగే 2 తమలపాకులు పెట్టి ఈ విధంగా ఇవ్వవలసి ఉంటుంది. మీ శక్తి కొలది జాయిటి మొక్క కూడా ఇవ్వవచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ రోజున చలిమిడి వడపప్పును నైవేద్యంగా పెట్టవలసి ఉంటుందండి. ఎందుకు అంటే పోడు తల్లి కడుపు చల్లదనం కోసం ఈ విధంగా పెడుతూ ఉంటారు. ఇంకా అరటిడప్పుల్లో అయితే కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి కూడా పెడుతూ ఉంటారండి. కొంతమంది చలిమిడి వడపప్పు కూడా అరటిడప్పులను పెడుతూ ఉంటారు. ఇంకా బరువు ఎక్కువ అవుతుంది కదండి, అందుకని ఈ విధంగా తమలపాకు పైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చి కడుపు చల్లదనం కోసం చలిమిడి వడపప్పు కూడా పెట్టవచ్చండి. ఇంకా అలాగే ధూపం చూపించి ఈ రోజున తప్పనిసరిగా ఇలా దీపాలు వెలిగించిన తర్వాత పోలీస్ వర్గం కథ ఉంటుందండి. మీకు కార్తీక పురాణ పూజా పుస్తకంలో ఉంటుంది. కాబట్టి ఒక పువ్వు అక్షంతలు పట్టుకొని దీపాలు వెలుగుతుండగా పోలీస్ వర్గం కథ అనేది తప్పనిసరిగా చదవాలి. చాలా బాగుంటుంది. తెలుగింటి ఆడపడుచు కదా. ఇక ఈ రోజు తప్పనిసరి కొబ్బరికాయతో కొట్టవలసి ఉంటుందండి. ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత మంగళహారతులు ఇవ్వాలి.
ముందుగా తులసమ్మ వారికి మంగళహారతులు ఇవ్వాలండి. ఆ తర్వాత మనం ఎక్కడైతే పూజ చేశామో అంటే నీటిలో దీపాలు వదిలామో ఆ ప్రదేశంలో కూడా అంటే పోడి తల్లికి కూడా ఇలా మంగళహారతులు అయితే ఇవ్వవలసి ఉంటుంది. ముందుగా పంచహారతి, ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వవలసి ఉంటుందండి. దీపదూప నైవేద్యాలు సమర్పిస్తూ మంగళహారతులు కూడా ఇచ్చి నమస్కరించుకోవాలి. కొండంత సౌభాగ్యాన్ని ఇచ్చి ఆ పోడి తల్లికి నమస్కరించుకొని పూజనైతే ఈ విధంగా చేయవలసి ఉంటుందండి. చూడండి శివయ్య ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారు. అంటే ఈ రోజున పోలీ పాడ్యమి వేళ పోలి దీపాలు ఎవరైతే వదులుతారో వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పురాణ వచనం. చక్కటి చిరునవ్వుతోటి మనందరిని కూడా పలకరిస్తూ ఉన్నారు ఆ శివయ్య. ఓం నమ శివాయ. మేము ఇప్పటి వరకు పోలీపాడ్యం పూజ చేసుకోలేదండి, ఇప్పుడు చేయవచ్చునా అంటే చేయవచ్చండి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరని వారు కూడా ఈ రోజున తప్పకుండా పూజ చేసుకోండి. మీకు నెల రోజులు పూజ చేసే ఫలితం అయితే లభిస్తుంది. మరి ఇక ఉదయమే ఈ దీపాలు వెలిగిస్తూ ఉంటాం, అలాగే వదులుతూ ఉంటాం నీటిలో కాబట్టి మరి ఉదయం వేళ పూజ పూర్తయింది, ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చునా అంటే తినకూడదండి. ఈ రోజుతో అయితే కార్తీక మాసం పూర్తవుతుంది కాబట్టి ఈ రోజునైతే అస్సలు నాన్ వెజ్ అనేది తినకూడదు. అలాగే మరి ఈ విధంగా పోలీ పాడ్యం వేళ పూజ పూర్తయిన తర్వాత ఈ పూజా వస్తువులను ఏం చేయాలి, మీరు అందరికీ చాలామంది సందేహం అయితే ఉంటుంది కదండి. సోమవారంతో కూడిన పోలీ పాడ్యమి చాలా అంటే చాలా విశేషం అండి. కాబట్టి ఈరోజు అందరూ కూడా పూజ చేసుకోండి. అలాగే పూజ పూర్తయిన తర్వాత ఉదయం వేళ పూజ చేస్తాం, అంటే ఉదయం 6 గంటలలోపు పూజ పూర్తి చేస్తాం కాబట్టి దీపాలవి గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ పూజా వస్తువులన్నీ కూడా అంటే అరటిడప్పులు, పువ్వులు ఈ నెలల్లోనే పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదరుని కూడా నిమజ్జనం చేసి పువ్వులు ఆకులు అన్నీ కూడా వేసి పచ్చని చెట్టు మొదల్లో లేదా చెరువులో బావిలో లేదా నదిలో అయినా వేయవచ్చండి. ఈ విధంగా చేయవచ్చు. అలాగే తాంబూలం అయితే మాత్రం మీరే తీసుకోవాలండి. ఇంకా ముఖ్యంగా ఈ రోజున పోలీ పాడ్యం వేళ దీపాలు వెలిగించిన తర్వాత 3 ముత్తైదులకు లేదా 5 ముత్తైదులకైనా సరే తాంబూలం ఇస్తే చాలా మంచిది. కాబట్టి తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి. అంటే సాక్షాత్ ఆ పోలి తల్లికి ఇస్తున్నాము తాంబూలం అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఒక్కరికైనా ఇవ్వవచ్చు. ఇంకా పూజా స్థలాన్ని అంతటిని కూడా ఒక క్లాత్తో తీసి తొడవాలండి. అంతేగాని చీపురుతో అయితే అస్సలు తొడవకూడదు. అలాగే తుడిచినటువంటి ఆ నీళ్ళని కూడా పచ్చని చెట్టు మొదల్లో వేయవలసి ఉంటుంది. మొదటిసారి కనుక మీరు పూజ చేస్తున్నారా పోలీ పాడ్యమి పూజను, తప్పకుండా మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్పాను. మీలో ఒకరికైనా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.